పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. హరిహర వీరమల్లు జూలై 24న రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడంతో ప్రమోషన్స్ పై ఫోకస్ చేసింది మూవీ టీమ్. రీసెంట్ గా హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రైలర్ ఫైనల్ కట్ లాక్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయి రిలీజ్ దశలోకి చేరుకుంటోంది. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా జ్యోతి కృష్ణ స్క్రీన్ పై రచించారు. క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ అన్ని పనులు చూసుకుంటున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల దాదాపు 5 ఏళ్ల పాటు ఆలస్యమైంది. 2019లోనే ప్రాజెక్టు ప్రారంభమైనప్పటికీ కరోనా మహమ్మారి, పవన్ పొలిటికల్ బిజీ, షూటింగ్ లో తడబాటులు వంటి అంశాలతో సినిమా లేట్ అయింది. ఈ మూవీ అప్డేట్ కోసం అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ పై భారీ అంచనాల మధ్య మేకర్స్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. హరిహర వీరమల్లు ట్రైలర్ కు సంబంధించిన ఫైనల్ కట్ ను మేకర్స్ రీసెంట్ గా లాక్ చేశారు. ఈ వారంలోనే అధికారిక అప్డేట్ వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ ను ఈ వీకెండ్ లో లేదా వచ్చే వారం స్టార్టింగ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసిందే. ఈ ట్రైలర్ పై పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులలో కూడా పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. సినిమాకు సంబంధించి రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. కానీ అసలు కథ, స్క్రీన్ ప్లే, విజువల్ ప్రెజెంటేషన్ ఎలా ఉండబోతున్నాయన్న దానిపై స్పష్టత ఇవ్వడంలో ట్రైలర్దే కీలక పాత్ర. 17వ శతాబ్దం మొఘలాయుల కాలంలో ఓ రాజకీయ పోరాట యోధుడిగా పవన్ పాత్ర ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని కొన్ని విభిన్నమైన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోందని మేకర్స్ చెబుతున్నారు. అలాగే ఆస్కర్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం మరో హైలైట్. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ట్రైలర్ విడుదల అనంతరం ప్రమోషన్ పై ఫోకస్ చేయనున్నారు మేకర్స్. జూలై 24న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు ఎలా ఉంటాయన్నది చూడాలి మరి.